ఏమండి, దేవుని కోసం ఈ భూమి మీద మనం కష్టపడుతున్నాడు, మనం దేవుని కోసం బ్రతుకుతున్నాడు, మనం దేవుడు ఎలా చెప్తే అలా జీవిస్తున్నటువంటి మనకి ప్రతిఫలం ఏంటంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మన శరీరాలు అక్షయతను ధరించుకుంటాయి. తీర్పులోనికి వెళ్ళినప్పుడు తీర్పులో నుంచి తప్పించుకుంటాం, ఆ యొక్క నరకా నుంచి తప్పింపబడతాం. ఏది తప్పిస్తుందంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఇది శక్తి గలది. దీనికి ఉన్నటువంటి శక్తి, పవర్ ఎంత అంటే అదిగో ఆ నరకా నుంచి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో నరకానికి మనం వెళ్లకుండా ఈ వాక్యం మనం తప్పిస్తుంది. ఎలా తప్పిస్తుంది అంటే వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు. వాక్యం తప్పించడం అంటే ఏంటంటే ఇందాక మనం చదివాం కదా, వాక్యము వినాలి అంటే చదవాలి, వినాలి, గ్రహించాలి, అనుసరించాలి. ఈ 4 మన జీవితంలో జరగాలి.